వెల్కమ్ టు ఏఆర్ వైబ్స్ తెలుగు. ఇక ఆ స్టోరీలోకి వెళితే, ఒక అజ్ఞాత ద్వీపంలో జాకబ్ సాహసం. జాకబ్ ఒక అమెరికన్ యువకుడు. అతను న్యూయార్క్లో ఒక ప్రముఖ టెక్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తన కెరియర్లో మరిన్ని ఎదుగుదల కోసం అతను లండన్కు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్కు హాజరవ్వటానికి అతను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా విమానంలో బయలుదేరాడు. అయితే ఆ ప్రయాణం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. విమాన ప్రమాదం ఒక దుర్ఘటన. జాకబ్ తన సీట్ నెంబర్ 15Bలో కూర్చొని ల్యాప్టాప్లో తన ప్రెజెంటేషన్ను సిద్ధం చేసుకుంటున్నాడు. విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతోంది. రాత్రి సమయం. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్మేశాయి. అకస్మాత్తుగా విమానం ఒక్కసారిగా గట్టిగా కదిలింది. ఆక్సిజన్ మాస్కులు పైనుండి జారిపడ్డాయి. పైలట్ యొక్క గొంతు స్పీకర్లో వణుకుతూ, దయచేసి మీ సీటు బెల్ట్లు గట్టిగా కట్టుకోండి, మేము తీవ్రమైన టర్బ్యులెన్స్లో ఉన్నాము అని అరిచాడు. జాకబ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను విండో ద్వారా బయట చూశాడు. మెరుపులు మెరుస్తున్నాయి. గాలి భయంకరంగా వీస్తోంది. విమానం ఇంజిన్ నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ తరువాత విమానం ఒక్కసారిగా కిందకు జారిపోయింది. ప్రయాణికులు అరుస్తున్నారు. సామాను షెల్ఫ్ల నుండి జారిపడుతోంది. జాకబ్ తన సీటును గట్టిగా పట్టుకున్నాడు. ఇది నా చివరి క్షణమా అని అతను ఆలోచించాడు. విమానం ఒక భయంకరమైన అట్లాంటిక్ తుఫానులో చిక్కుకుంది. పైలట్లు విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు, కానీ ఇంజిన్లలో ఒకటి మంటల్లో చిక్కుకుంది. రెండో ఇంజిన్ కూడా కొన్ని నిమిషాల్లో పనిచేయడం మానేసింది. విమానం నియంత్రణ కోల్పోయి సముద్రం వైపు దూసుకెళ్ళింది. జాకబ్ కళ్ళు మూసుకుని తన కుటుంబాన్ని, స్నేహితులను గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత ఒక భారీ శబ్దంతో విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ఒక సాధారణ తుఫాను మాత్రమే కాదు. తర్వాత తెలిసిన విషయం ప్రకారం విమానం ఇంజిన్లలో ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ ఉంది. అది తుఫాను సమయంలో మరింత తీవ్రమైంది. కానీ ఇది మాత్రమే కాదు, ఒక పెద్ద ట్విస్ట్ తర్వాత రివీల్ అవుతుంది. జాకబ్ కళ్ళు తెరిచినప్పుడు అతను ఒక ఇసుక తీరంపై పడి ఉన్నాడు. సూర్యుడు ఆకాశంలో జ్వలిస్తున్నాడు. సముద్ర తీరంలో అలలు తాకుతున్నాయి. అతని శరీరం నొప్పుతో నిండి ఉంది, కాని అతను బ్రతికే ఉన్నాడు. అతను ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. చుట్టూ దట్టమైన అడవి, గుండెల్లో భయం కలిగించే నిశ్శబ్దం. అతని ఎక్కడున్నాడో తెలియదు. విమాన శకలాలు దూరంగా తీరంపై చల్లాచెదురుగా కనిపించాయి, కాని ఇతర ప్రయాణికులెవరూ కనిపించలేదు. జాకబ్ లేచి తన శరీరాన్ని పరిశీలించాడు. అతని కాలిమీద ఒక చిన్న గాయం, కానీ పెద్ద గాయాలు లేవు. అతను విమాన శకలాల వైపు నడిచాడు. అక్కడ కొన్ని సామాన్లు, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్, కొన్ని వాటర్ బాటిల్సు మరియు ఒక రేడియో ఉన్నాయి. రేడియో పనిచేయడం మొదలుపెట్టింది, కానీ సిగ్నల్ లేదు. అతను సముద్రం వైపు చూశాడు. ఎటు చూసినా నీరు మాత్రమే. అతను ఒక అజ్ఞాత ద్వీపంలో చిక్కుకున్నాడని అర్థమైంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కడో, బహుశా బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉంది. మొదటి రోజుల్లో జాకబ్ తన బ్రతుకుదెరువు కోసం పోరాడాడు. అతను విమాన శకలాల నుండి ఉపయోగకరమైన వస్తువులను సేకరించాడు. ఒక టెంట్ మెటీరియల్, తాడ్లు, ఒక స్విజ్ ఆర్మీ నైఫ్ మరియు కొన్ని ఎనర్జీ బార్స్. అతను అడవిలో ఒక చిన్న షెల్టర్ నిర్మించాడు. దాన్ని పామలీవ్స్తో కప్పాడు. సముద్రం నుండి చేపలు పట్టడానికి ఒక స్పియర్ తయారు చేశాడు. అడవిలో కనిపించిన పండ్లు, కొబ్బరి నీరును సేకరించాడు. అతను ఇంజనీరింగ్ నాలెడ్జ్ను ఉపయోగించి ఒక సింపుల్ వాటర్ ఫిల్టర్ సిస్టమ్ తయారు చేశాడు. రాత్రులు భయంకరంగా ఉండేవి. అడవిలో వింత శబ్దాలు, జంతువుల గర్జనలు, గాలి ఊపిరి. జాకబ్ ఒక ఫైర్ పిట్ తయారు చేసి రాత్రంతా మంటను రెగిలేసేవాడు. అతను తన మనసును బిజీగా ఉంచడానికి ఒక డైరీలో తన అనుభవాలను రాసేవాడు. అలా ఒక వారం గడిచింది. రెండో వారం నాటికి జాకబ్ ద్వీపాన్ని అన్వేషించడం మొదలుపెట్టాడు. అతను అడవిలోతుల్లోకి వెళ్లాడు. అక్కడ ఒక పాత రూయిన్స్ని కనుక్కున్నాడు. ఇది ఒక పురాతన సివిలైజేషన్ యొక్క అవశేషాల్లా కనిపించింది. బహుశా మాయా లేదా అట్లాంటిస్ సంబంధించింది. అక్కడ ఒక గుహలో అతను ఒక పాత మ్యాప్ మరియు ఒక డైరీని కనుక్కున్నాడు. డైరీ ఒక స్పానిష్ ఎక్స్ప్లోరర్ది. అతను 18th సెంచరీలో ఈ ద్వీపంలో చిక్కుకున్నట్లు రాసుకున్నాడు. ఈ ద్వీపం ఒక శాపం కలిగి ఉంది. సముద్ర దేవత ఇక్కడి రహస్యాన్ని రక్షిస్తుంది అని రాశాడు. జాకబ్ ఈ విషయాలను సూపర్స్టిషన్గా భావించాడు. కాని మ్యాప్లో ఒక రహస్య స్థలం మార్క్ చేయబడి ఉంది. అతను ఆ స్థలం వైపు వెళ్లాడు. అది ఒక పెద్ద జలపాతం దగ్గర ఉంది. అక్కడతను ఒక దాచిన గుహను కనుక్కున్నాడు. లోపల ఒక పెద్ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంది. అది వింతగా మెరుస్తోంది. జాకబ్ క్రిస్టల్ను తాకినప్పుడు
ఒక వింత ఎనర్జీ అతని శరీరంలోకి ప్రవేశించింది. అతనికి విజన్స్ కనిపించాయి. ఈ ద్వీపం ఒక పురాతన అట్లాంటిస్ అవశేషాలు, అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో రక్షించబడింది. ఇది విమానాలు, ఓడలు కూలిపోవడానికి కారణం. విమానం కూలడం యాదృచ్ఛికం కాదు. ద్వీపం యొక్క శక్తి దానిని ఆకర్షించింది. ఎందుకంటే జాకబ్ ఒక స్పెషల్ పర్సన్. అతని డిఎన్ఏలో పురాతన అట్లాంటిస్ జీన్స్ ఉన్నాయి. అతని పూర్వీకులు ఆ సివిలైజేషన్ నుండి వచ్చినవారు. ఈ రివీల్ జాకబ్ని షాక్ చేసింది. అతను తన ఫ్యామిలీ హిస్టరీని గుర్తు చేసుకున్నాడు. తన తాతగారు ఒక మిస్టీరియస్ ఓషన్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు అతను ద్వీపానికి గార్డియన్గా ఎంపికయ్యాడు. ద్వీపం యొక్క శక్తి జాకబ్కు 3 పరీక్షలు పెట్టింది. బయటపడాలంటే వాటిని జయించాలి. మొదటి పరీక్ష, అడవి లోతుల్లో ఒక లాబిరింతును దాటడం. అక్కడ విషపూరిత మొక్కలు, ట్రాప్స్ ఉన్నాయి. జాకబ్ తన ఇంజనీరింగ్ స్కిల్స్తో మెకానికల్ ట్రాప్స్ని డిజేబుల్ చేశాడు. ఒక పెద్ద జాగ్వార్తో పోరాడాడు. రెండవ పరీక్ష, ఒక అండర్ వాటర్ గుహలోకి డైవ్ చేయడం. అక్కడ అతను ఒక పురాతన ఆర్టిఫాక్ట్ను తీసుకురావాలి. సముద్ర జీవులు అతన్ని అటాక్ చేసాయి, కానీ అతను తన స్పియర్తో రక్షించుకున్నాడు. మూడవ పరీక్ష, ద్వీపం సెంటర్లో ఒక వాల్కనో టాప్కి చేరుకోవడం. అక్కడ అతను ఒక ఎనర్జీ పోర్టల్ను యాక్టివేట్ చేయాలి. భూకంపాలు, లావా ఫ్లోస్ మధ్య అతను పోరాడాడు. రెండవ బిగ్ ట్విస్ట్, ద్వీపం యొక్క నిజమైన ఉద్దేశ్యం. పరీక్షలు జయించిన తర్వాత జాకబ్ పోర్టల్ దగ్గర చేరాడు. అక్కడ ఒక హోలోగ్రామ్ అపేర్ అయింది. అది అట్లాంటిస్ లీడర్. ట్విస్ట్ ఏంటంటే ద్వీపం ఒక టైం మెషిన్ లాంటిది. అది భవిష్యత్తు నుండి వచ్చిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. విమానం కూలడం ఒక కాన్స్పిరసీ. జాకబ్ కంపెనీ సీఈఓ అతన్ని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఎందుకంటే జాకబ్ ఒక సీక్రెట్ ప్రాజెక్టు గురించి తెలుసుకున్నాడు. ద్వీపం శక్తి అతన్ని రక్షించింది, ఎందుకంటే అతను భవిష్యత్తును మార్చగలడు. జాకబ్ వాస్తవానికి ఒక క్లోన్. అసలు జాకబ్ చనిపోయాడు. ఈ ద్వీపం ఒక ల్యాబ్. అక్కడ అడ్వాన్స్డ్ ఏఐ అతన్ని క్రియేట్ చేసింది. అతని మెమరీస్ ఫేక్, మరియు అతను ఒక మిషన్ కోసం సెన్స్ చేయబడ్డాడు. ఎస్కేప్ ప్లేన్. ఈ రివీల్స్తో జాకబ్ కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ అతను పోర్టల్ ద్వారా బయటపడ్డాడు. అతను లండన్ దగ్గర ఒక ఓడిలో మేల్కున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత అతను తన కంపెనీ సీక్రెట్స్ని ఎక్స్పోజ్ చేశాడు. కానీ లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా ఒక సిమ్యులేషన్. జాకబ్ ఇప్పటికీ ద్వీపంలో ఉన్నాడు. ఇదంతా ఐలాండ్ జాకబ్ మైండ్లో క్రియేట్ చేసిన హాల్యూసినేషన్. ట్విస్ట్ బాగుందా? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నచ్చింది అని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.